మన మనుషులకి ఆల్మోస్ట్ 50 ఏళ్లు పైనే పట్టింది భయ్య చంద్రుడి పైన అడుగు పెట్టడానికి. అప్పుడెప్పుడో 1972లో నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు అడుగుపెట్టి భూమిపైకి తెచ్చిన ఒక చిన్న రాయిని మనం టచ్ చేస్తుంటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంది మామ. మనమైతే ఇప్పుడు ఈ ఫ్లోరిడా స్టేట్ లో ఉన్న నాసా విజిటర్ సెంటర్ కి వచ్చాం భయ్య. లైఫ్ లో ఇది ఒక మర్చిపోలేని రోజు అనుకోండి. ఇక్కడ మాత్రం జస్ట్ లూనార్ మాలిక్యూల్సే కాదు, ఇంకా మార్స్ లో పైన తిరిగే రోవర్స్, రేంజ్ రోవర్లు, శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇదైతే కల్కి సినిమాలో చూసిన కార్ కాదండోయ్, నిజంగానే మార్స్ పైన తిరిగిన రోవర్ ఇది. ఇంకా లాంచ్ కి వెళ్లే ముందు ఆస్ట్రోనాట్స్ ఎలా పడుకుంటారనేది ఇక్కడ పెట్టారు. ఇంకా ఫస్ట్ టైం నాసా మూన్ పైన అడుగు పెట్టిన విజువల్స్ లైవ్ లో కూర్చొని చూసిన ఫీలింగ్ వచ్చింది భయ్య. ఇంకా స్పేస్ షటిల్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు వాళ్ళ టీం వేసుకున్న గ్లౌజెస్, స్పేస్ సూట్స్, ఇంకా వాళ్ళు వాడిన బుక్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ రాకెట్ టైర్లు, థ్రాటిల్స్ కూడా ఉన్నాయి అనుకోండి. అదేనండి, మన బండికి సైలెన్సర్లు ఎలాగో రాకెట్స్ కి థ్రాటిల్స్ అలా అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ని కూడా చూడొచ్చు. ఇంకా ఇలాన్ మస్క్ గారు వర్క్ చేస్తున్న స్పేస్ ఎక్స్ ని కూడా చూడొచ్చు. ఇంకా యుఎస్ లో కనుక కిట్స్ ఉంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ భయ్య నాసా విజిటర్ సెంటర్. అన్నట్టు దీని ఎంట్రీ ఫీ చెప్పలేదు కదా, ఆల్మోస్ట్ $80 ఉంది భయ్య. అంటే దాదాపు 7,500 అనుకోండి. ఇంకా మీరు గానీ, మీకు తెలిసిన వాళ్ళు గానీ ఎవరైనా అమెరికాలో ఉంటే ఈ నాసా టూర్ మాత్రం మిస్ చేయొద్దు. ఈ రీల్ వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి.